హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. సో అందరూ ఎలా ఉన్నారు? మనకి నోటిఫికేషన్లు వస్తున్నాయని చాలా వరకు మనకి టైం టేబుల్తో సహా ఇచ్చేశారు. సో ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నది ఏంటంటే మీ అందరూ మీ ప్రిపరేషన్లో ఉన్నారని అనుకుంటున్నా. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వీడియోకి సంబంధించి నేనేం చెప్పదలుచుకున్నానంటే, లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నా. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి విబిలియన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో రన్ అవుతున్నటువంటి ఒక యాప్ అండి. సో సో యాప్ నేమ్ ఇదే. సో పర్పస్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, అది అకాడమిక్ అవ్వచ్చు ఆర్ కాంపిటేటివ్ అవ్వచ్చు. అంటే మీరు ఎడ్యుకేషన్ పర్పస్ అయినా కాంపిటేటివ్ పర్పస్ అయినా, వీటికి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, అంటే ఓన్లీ ప్రిపరేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం క్రియేట్ చేసినటువంటి ఒక ఏఐ ఇది. సో దీనికి వచ్చేటప్పటికి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను జస్ట్ ఒక డెమో వీడియో నేను చేస్తున్నా. మీకు సెంటర్లో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. సో మీరు టెస్ట్లు ప్రాక్టీస్ చేయొచ్చు, మీ ప్రోగ్రెస్ చూడొచ్చు. మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్కి తెలిసినటువంటి మైండ్ మ్యాప్స్, సో వాటిని దీనిలో కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో మీరు ఇచ్చే కాన్సెప్ట్ని కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, లేదా ఏదైనా సరే టెక్స్ట్ ఇచ్చారంటే ఖచ్చితంగా దీన్ని మైండ్ మ్యాప్స్లో కన్వర్ట్ చేసే విధంగా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దీంతో మీరు ఎగ్జామ్కి వీలైనంత వరకు చాలా ఈజీగా ఉంటుందనేది సో ఇది యాప్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ పేజ్ అండి. సో ఇక్కడ చూడండి, హోమ్ ఉంటుంది. సో కిందకు వచ్చేటప్పటికి టెస్ట్లు ఉంటుంది, ఏ చార్ట్, నెక్స్ట్ మెటీరియల్ అండ్ డాష్బోర్డ్. ఇంకా డాష్బోర్డ్ అనేది మేము ఎనేబుల్ చేయలేదు, ఫ్యూ డేస్లో అవుతుంది. సో ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, సో ప్రెజెంట్ యాప్ అనేది ప్లే స్టోర్లోకి మేము పుష్ చేసాం. సో ప్రెజెంట్ బీటా వెర్షన్ అనేది రిలీజ్ అయింది. బట్ దీన్ని ఏంటంటే మేము అందరికీ యాక్సెస్ ఇవ్వదలుచుకోలేదు. సెలెక్టెడ్ మెంబర్స్, ఎవరైతే నాకు టాప్ 50 మెంబర్స్ నాకు రెస్పాండ్ అవుతారో వాళ్ళకి ఇద్దామని మాత్రమే మేము డిసైడ్ అయ్యాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేవి ఒక ఫ్యూ ఉన్నాయి, చెప్తా. ఫస్ట్ వన్ ఏంటంటే వాళ్ళ మెయిల్ కావాలండి. మెయిల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే మేము యాక్సెస్ ఇవ్వగలం. అండ్ నెక్స్ట్ వన్, మీరు దీని మీద టెస్ట్ చేయండి. అంటే మీరు ఏం చదువుతో ఏం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దీని మీద ఒకసారి టెస్ట్ చేయండి. సో చేసి మీరు అనుకున్న మోడిఫికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే చేంజెస్ అవ్వచ్చు, మీకు ఏమనిపిస్తుందో అది ఒకసారి మాకు మెసేజ్ చేయండి. ఆల్రెడీ మీ అందరి దగ్గర మా నెంబర్ ఉన్నదంటే మాత్రం మాకు ఒకసారి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేసిన చాలు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి టెస్ట్ ఉండి, టెస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జామ్కి సంబంధించిన మాక్ టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఏ చార్ట్. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన టోటల్ మీకు కావాల్సిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ మెటీరియల్ వచ్చేటప్పటికి ఇది మెటీరియల్ హబ్ అండి. సో ప్రజెంట్ జస్ట్ డెమో పర్పస్ ఏపీఎస్సికి సంబంధించినవి పెట్టాము ఇక్కడ. నెక్స్ట్ వన్ డాష్బోర్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ని గంటలు చదువుతున్నారు, ఏ టాపిక్స్ కంప్లీట్ చేశారు, ఎంసీక్యూ, మైండ్ మ్యాప్స్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో డైలీ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు మీ ప్రిఫరెన్స్లో మీరు ఇచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మేము డైరెక్ట్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించింది ఒకవేళ మీరు చదువుతూ ఉంటే, సో ఆ గ్రూప్ 2లో ఉన్న సిలబస్లో ఉన్న ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేస్తే చాలు, వెంటనే మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ జనరేట్ అనేది మీకు, అంటే ఏ అనేది జనరేట్ చేసి మీకు నోట్స్ ఇస్తుంది. అంటే యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఏ అనేది టోటల్ ఆల్ ఇన్ వన్ అన్ని పర్పస్కి యూజ్ చేస్తారు. బట్ దీన్ని పర్టిక్యులర్గా కాంపిటేటివ్ అండ్ అకాడమిక్ వీటి కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. అదర్ దాన్ వర్క్స్ అనేవి ఇది చూడదు. సో మోస్ట్లీ ఎక్కువగా వచ్చేటప్పటికి ఏంటంటే కాంపిటేటివ్ పర్పస్ దీన్ని ఎక్కువగా యూజ్ చేద్దామని మేము డిసైడ్ అయ్యాం. అండ్ నెక్స్ట్ వన్ సెకండరీ వచ్చేటప్పటికి అకాడమిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది 6th క్లాస్, అంటే 6th to 10th ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అండ్ బీటెక్ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు. అంటే ఎంటెక్ రేంజ్ వరకు ఇంకా మేము ట్రైనప్ చేయలేదు, బట్ బీటెక్ వరకు ఇది ట్యాకిల్ చేయగలదు. సో ఇక్కడ చూడండి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తుంది. ప్రెజెంట్ ఏంటంటే ఈ ట్రైనప్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంది. మీరు తెలుగు అడిగితే వెంటనే ఇక్కడ ఇస్తుంది. తెలుగు అడిగితే ఇస్తుంది. బట్ మరి కొంచెం మేము చేంజ్ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ప్రిఫరెన్స్ లాంటివి తీసుకుని దాంట్లోనే ఆ స్టూడెంట్కి వచ్చేటప్పటికి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ అట్ ది సేమ్ టైం వాడికి కావాల్సినటువంటి, అంటే స్టూడెంట్కి కావాల్సినటువంటి లాంగ్వేజ్ కూడా మేము అలాట్ చేస్తాం. సో అక్కడి నుంచి ఆటోమేటిక్గా ఆ డేటా అంతా కూడా తెలుగులోనే మీకు ఫెచ్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఇది యాక్చువల్గా యాప్కి సంబంధించి ఒక చిన్న డెమో పర్పస్ నేను చెప్తున్నా.
సో ప్రాంప్ట్స్ అనేవి మీకు కంప్లీట్గా ఒక 30 ప్రాంప్ట్స్ అనేవి ఇస్తున్నాం, అంటే ఓన్లీ బీటా వెర్షన్ వరకు మాత్రమే. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ అంతా కూడా మీకు లిమిట్లోకి వెళ్ళిపోతుంది. నాకు ఎవరైతే అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేస్తుంది. బ్యాక్ ఎండ్లో మేము ఈ ఏఐకి వచ్చేటప్పటికి ట్రైనప్ చేస్తున్నాం, డేటా ఇస్తున్నాం. సో ఓన్లీ కస్టమ్ డేటా మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటప్పుడు ఇట్ కెన్ మేక్ ఎ మిస్టేక్స్ అనేది ఆ వర్డ్ కింద ఉంటుంది. సో ఆ వర్డ్ అనేది ఇక్కడ పెట్టట్లేదు. ఎందుకు అంటే ఇది తీసుకున్న డేటా మోస్ట్ ఆఫ్ ది అంటే 90% డేటా అంతా కూడా మేమే దీనికి ట్రైనప్ చేస్తున్నాం, ఆ మెటీరియల్ అంతా కూడా మేమే ఇస్తున్నాం. సో బయట నుంచి ఇది డేటా అనేది తీసుకునే పాసిబిలిటీ అనేది తక్కువ. మేబీ కొంచెం ఎక్కడైనా మిస్టేక్స్ ఒకవేళ వస్తే మాకు కానీ ఒకవేళ మీరు మెసేజ్ చేయగానే అంటే మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వగలిగితే వాటిని ఖచ్చితంగా మేము మోడిఫై చేస్తాం. అంటే ఇంక్లూడింగ్ అది గ్రూప్స్కి సంబంధించి అయ్యొచ్చు, లేకపోతే మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, అంటే మీరు ప్రిపేర్ అయ్యి ఏ ఎగ్జామ్కి సంబంధించిందైనా సరే మేము ఇందులో అంటే ఓవరాల్గా ఉన్నవన్నీ కూడా మేము ట్రైనప్ చేసాం. మీకు ఇంకేమైనా దీని పర్పస్లో మోడిఫికేషన్స్ కానీ ఏమైనా చేంజెస్ మీరు చెప్పాలనుకుంటే మాకు చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ. అందరికీ ఒకటే చెప్తున్నాం, యాక్సెస్ చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫస్ట్ 50 మెంబర్స్ వరకు మాత్రమే మేము ఇవ్వగలం. అది ఇవ్వాలనుకుంటే మీ మెయిల్ అనేది మాకు వాట్సాప్ చేయండి చాలు. సో ఇవి మాక్ టెస్ట్, మీరు డైరెక్ట్గా టెస్ట్ లోపలికి వెళ్ళి టెస్ట్ చేయొచ్చు. మెటీరియల్ అనేది ఇంక నేను అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తా. డాష్బోర్డ్ అనేది ప్రెజెంట్ కాదండి, వితిన్ మరొక 20-25 డేస్లో ఇది ఎనేబుల్ అవుతుంది. హోమ్ అని వచ్చేటప్పటికి ఇది ఓవరాల్ మీరు కరెంట్ అఫైర్స్ చూసారా, కరెంట్ అఫైర్స్ కూడా మైండ్ మ్యాప్లోనే వస్తుందండి. ఇక్కడ ఏ చార్ట్ మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మైండ్ మ్యాప్, MCQ 3, క్వశ్చన్ టెక్సింగ్. ఈ ఏలో ఉన్న మేము ఇచ్చినటువంటి దాంట్లో ది బెస్ట్ ఎఫర్ట్ ఏంటంటే ఇదే. ఇక్కడ మేము ఆల్రెడీ డైరెక్ట్గా లిస్ట్ అనేది ఇచ్చేస్తాం. మీరు జస్ట్ దాని మీద ఒక క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఓపెన్ అయిపోతుంది. అంటే మీరు ప్రాంప్ట్ కూడా జనరేట్ చేయక్కర్లేదు. అంటే నెక్స్ట్ వచ్చే కోర్సెస్లో కూడా ఇదే పెడతాం. నెక్స్ట్ మీరు చదివిందంతా కూడా జస్ట్ ఈ పక్కన సేవ్ అయి ఉంటుందండి. సో నో ప్రాబ్లం, మీరు అక్కడికి వెళ్ళారు అంటే టోటల్ డేటా అంతా ఉంటుంది, అది తీసి మీరు చదువుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ప్రెజెంట్ చూడండి, అక్కడ లిస్ట్ ఆఫ్ మౌంటైన్ పీక్స్ ఇన్ ఇండియా అనేటప్పటికి డేటా అంతా కూడా మీకు విజిబుల్ అవుతుంది. జస్ట్ ఇదంతా కూడా లైబ్రరీలో ఉంటుంది, అంటే మీకు ఇక్కడ చార్ట్ హిస్టరీలో ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి టోటల్ డేటా అంతా కూడా మీకు ఇచ్చేస్తుంది ఇది. వాటితో పాటు కింద ఏంటంటే మీకు ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ ఏంటి అనే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కూడా ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో డిఫాల్ట్గా ఇంగ్లీష్ అనేది ఉంటుందండి, తెలుగు కావాలంటే మీరు టైప్ చేయాలి. బట్ వితిన్ ఫ్యూ డేస్ నెక్స్ట్ అంటే ఈ బీటా వెర్షన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది కూడా మేము ఇస్తాం. సో ఇది స్టూడెంట్స్ మీకు వచ్చేటప్పటికి నేను ఇస్తున్నటువంటిది. ఇది బీటా వెర్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటుంది. ఆ నెక్స్ట్ ఏంటి అనేది నేను అప్డేట్ అనేది నేను మీకు ఇస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్లో మాకు సంబంధించిన నెంబర్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.